హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ SMS తెలుగు లాగ్స్. మీరు చూస్తున్నారు కదండి. ఇప్పుడైతే మనం ఇత్తడి గిన్నెలు అండ్ చెంబు ఇవన్నీ క్లీన్ చేసుకుందామండి. ఉగాది వస్తుంది కదా, సో అందుకని చెప్పేసి ముందే ఈ వీడియో అయితే మీకు పెడుతున్నాను. ఈజీగా మీరు ఇత్తడి పాత్రలు కానీ అన్నీ క్లీన్ చేసుకోవడానికి వీలుగా ఉంటుంది. ఈజీ ప్రాసెస్ అనమాట. ఫస్ట్ అయితే వాటర్ తీసుకోండి. వాటర్లో 2 స్పూన్స్ సాల్ట్ వేయండి, 2 స్పూన్స్ సర్ఫ్, 2 స్పూన్స్ నిమ్మప్పు వేసి కలిపి పెట్టాను అనమాట. కలిపి పెట్టిన తర్వాత మంచి కరిగిపోవాలి. కరిగిపోయిన తర్వాత మనం వాటర్లో డిప్ చేసి తీస్తే చాలు, మనకు డిఫరెన్స్ అయితే తెలిసిపోతుంది అనమాట. దీని తర్వాత మనం వాటర్లో అయితే వేసుకోవాలండి. ఒకసారి వేసి తీయగానే మనకైతే డిఫరెన్స్ తెలుస్తుంది. అదే ఒక 5 మినిట్స్ కానీ మీరు ఉంచేసారనుకోండి, చాలా డిఫరెన్స్ తెలిసిపోతుంది అనమాట. బిఫోర్ ఆఫ్టర్కి మీకు చాలా తేడా అయితే చూస్తారు. ఇవి చాలా రోజులైందండి క్లీన్ చేయక. సో ఇప్పుడు ఉగాది వస్తుంది కదా, మనకి కొత్త సంవత్సరం కాబట్టి ఇప్పుడైతే నేను క్లీన్ చేస్తున్నాను. మనం చేత్తో బాగా రుద్ది పెట్టాల్సిన అవసరం లేకుండా ఈజీగా వాటర్లో డిప్ చేసి ఒక 5 మినిట్స్ ఉంటే చాలు, చాలా తలతల మెలమెల మెరిసిపోతాయి అనమాట. ఇప్పుడు నేను పెద్ద ఐటమ్స్ కూడా ఉన్నాయి, అవైతే మీకు చూపిస్తాను. అష్టలక్ష్మి చెంబు కూడా మీకు పెట్టి చూపిస్తాను. ఇది అష్టలక్ష్మి చెంబు, చాలా అంటే చాలా రోజులు అయిపోయింది అనమాట. ఇప్పుడు ఉగాది కాబట్టి తీసాను. ఇప్పుడు క్లీన్ చేస్తాను, మీకు చూపిస్తాను డిఫరెన్స్ ఎలా ఉందో మీరే చూసేయండి లైవ్లో. చూసారు కదా, ఇలా తీయగానే ఇప్పుడు ఇటు సైడ్ చూపిస్తాను. చూడండి ఎంత తెల్లగా అయిపోయింది. ఇంకొకసారి ఒక 5 మినిట్స్ ఉంచితే ఇంకా మంచిగా తెల్లగా అయిపోతాయి. ఇప్పుడు చూడండి డిఫరెన్స్. ఇదంతా బ్లాక్ ఉంది, ఇది వాటర్లో జస్ట్ ముంచేసాను అంతే. చూసారా, ఒక 5 మినిట్స్ అలా వదిలేసారంటే మంచిగా నీట్గా అయిపోతాయి. కూడా యూట్యూబ్లో చూసి ఒకసారి అయితే ట్రై చేశానండి. నాకైతే చాలా యూస్ఫుల్ అయింది. ఒకవేళ మీకు కూడా యూజ్ అవుతుందని చెప్పేసి ఒక చిన్న వీడియో అయితే తీసి పెడుతున్నాను. ఒకవేళ మీరు కూడా ట్రై చేస్తే ఇలా ట్రై చేయండి, చాలా ఈజీగా క్లీన్ అయిపోతాయి. ఆఫ్టర్ బిఫోర్ ఎలా ఉందో మీకు క్లియర్గా చూపిస్తాను. చూడండి, ఒక్కసారి మీకు స్టీల్ స్క్రబ్ కానీ ఏదైనా ఉంటే ఒకసారి రుద్దుకుంటే ఇంకా తెల్లగా అనిపిస్తుంది. చూడండి తెలిసిపోతుంది. ఇది చూడండి ఇక్కడ ఎంత తెల్లగా అయిపోయిందో, అన్నీ క్లీన్ అయిపోయింది. ఒకవేళ మీకు ఇంకా నీట్గా కావాలి అనుకుంటే ఒకసారి మంచిగా రుద్దుకోండి, ఇంకా మంచిగా తెల్లగా అయిపోతాయి. ఇక్కడ చూడండి, ఒక 5 మినిట్స్ తర్వాత అన్నీ ఎలా అయిపోయింది. క్లీన్ అయిపోయాయండి. క్లీన్ అయిన తర్వాత ఒకసారి అయితే వాటర్లో కడిగేసి తీసేస్తున్నాను అనమాట. అష్టలక్ష్మి చెంబు అయితే చాలా వరకు అయితే క్లీన్ అయింది. మళ్ళీ ఇంకొకసారి క్లీన్ చేస్తే బ్రష్తో క్లీన్ అవుతుంది. ఎందుకంటే మధ్యలో అక్కడక్కడ డర్ట్ ఉందనమాట, ఎందుకంటే చాలా రోజులు అయిపోయింది కదా. సో ఆఫ్టర్ అయితే ఇలా ఉన్నాయన్నమాట. క్లీనింగ్ అయిపోయిన తర్వాత ఇంత నీట్గా అయిపోయిందంటే చాలా ఇయర్స్ అయిపోయింది. ఇది పక్కన పెట్టేసాము. సో ఇప్పుడైతే క్లీన్ చేసామన్నమాట. చూడండి ఎంత నీట్గా అయిపోయో. ఉగాది ముందు రోజైతే ఇలా క్లీన్ చేసుకొని పెట్టుకోండి, చాలా ఈజీ అవుతుంది మీకు ఆ రోజైతే. సో ఇవి తొందరగా బ్లాక్ అవుతాయి కదా మళ్ళీ, సో దానికైతే ఒక చిన్న టిప్ చెప్పారనమాట. లైట్గా ఆయిల్ అయితే రాసి పెడితే మాత్రం ఎక్కువ రోజులు నల్లగా అవ్వకుండా ఉంటాయంట. సో ఈ టిప్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాబాయ్, సీ యూ.